ఏమి హ్యాపీగా పోయి పడుకుంటాడు. దిస్ ఈస్ వాట్ మెన్ ఆర్, దిస్ ఈస్ హౌ దే ఆర్ బిల్ట్. But women are not like that. So my piece of advice to you is, when they come back from work, whether it is morning or night or afternoon, doesn't matter. When they come back from work, give them their space. Don't start with what happened with mother-in-law, what happened with పక్కింటోళ్ళతో ఏమైంది, ఎదురింటోళ్ళతో ఏమైంది. ఇవన్నీ వాడికి నచ్చవు, వాడికి అవసరం లేదు, వాడు పట్టించుకోడు, వాళ్ళకి అవసరం లేదు. అవి మీకు అనిపిస్తుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్, వరల్డ్ అనిపించచ్చు మీకు. వాడికి అవసరం లేదు అది. వాడు ఇజ్రాయెల్ నశించిపోతుందంటే ఓకే, దట్ పార్ట్ ఆఫ్ న్యూస్ వాడికి అంతే. ఉక్రెయిన్ లో బాంబు పడింది అని అంటే హూ కేర్స్, నాకు ఇక్కడ మా బాస్ ఎత్తాడు అనుకుంటాడు. దట్స్ హౌ సింపుల్ ఇట్ ఈస్. సో మెన్ ఆర్ సింపుల్. రెస్పెక్ట్ దేర్ సింప్లిసిటీ, యూ విల్ హ్యావ్ బెస్ట్ లైఫ్. రెస్పెక్ట్ దేర్ సింప్లిసిటీ, లీవ్ దెమ్ అలోన్ for some time. Right? Number 1, never disrespect your man. ఏ రోజు మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఒకసారి నవ్వుకుంటాడు, వదిలేస్తాడు. రెండోసారి బాధపడతాడు, వదిలేస్తాడు. మూడోసారి ఒక్కడే ఏడ్చుకుంటాడు, వదిలేస్తాడు. నాలుగోసారి బయట ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో చెప్పుకుంటాడు. అది మీకు అవసరం అనుకుంటే డిస్రెస్పెక్ట్ చేయండి. మీ డిస్రెస్పెక్ట్ ముఖ్యంగా ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, వాట్ యుర్ డూయింగ్ ఈజ్ యువర్ వెపనైజింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను వెపన్స్ గా వాడుకొని మీ హస్బెండ్స్ పైన మీరు సాధిస్తున్నారు. దట్ హర్ట్స్ ఎ మ్యాన్, దట్ హర్ట్స్ ఎ హస్బెండ్. ఆ స్కార్, ఆ హర్ట్ మీరు తీసేయలేరు. ఇఫ్ యు యూజ్ యువర్ చిల్డ్రన్ అండ్ డిస్రెస్పెక్ట్ goes into your children, then that man feels he is worthless. You are killing character of that man. You can never make his man out of your man. If you disrespect your husband or your son in front of your children, don't do it. Third thing that men hate. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటుంటే పక్కింట్లో మార్టిన్ అని ఉండేవాడు. అక్కడ వాడు పోయేస్తా అమ్మా అని చెప్పి క్యారియర్ పట్టుకొని పోయేవాడు. మా అమ్మ ఒరే వాడిని చూడరా అనేది, వాడిని చూడరా, వాడు నీ క్లాసే కదరా, వాడేమో